హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు శ్రీ హోమ్ స్వీట్ హోమ్. ఈరోజు మన కిచెన్లో మనం ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేసుకుందాం. మినపప్పు చక్రాలు. దీనికి కావలసిన పదార్థాలు: 2 కప్పులు బియ్యం పిండి, 1/2 కప్పు మినపప్పు, చాయ్ మినపప్పు తీసుకుని అవి దోరగా వేయించుకోవాలి. కొద్దిగా బటర్, కాచిన నూనె అయినా వేసుకోవచ్చు. పొడిపిండిలో బటర్ ఉంది, అది వేస్తున్నాను. కారం, ఉప్పు, వాము, నూనె. ముందుగా మనం ఈ వేయించిన పప్పుని మిక్సీ చేసుకుందాం. ఇది పొడి చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక పెద్ద బేసన్లోకి ఈ పిండిలు కలుపుకుందాం. బియ్యం పిండి, వాము ఇందులో వేసుకుందాం. బియ్యం పిండి 2 కప్పులు, వాము వేసాను. సరిపడ ఉప్పు, కారం, ఎండు కారం. ఇది పౌడర్ చేసుకున్న వేయించిన మినపప్పు. ముందుగా అన్నీ బాగా కలిసేట్టుగా ఉప్పు కారం కలుపుకుందాం. పొడి పిండిని బటర్ పెట్టుకున్నాం కదా, ఈ బటర్ని కూడా వేసి కలుపుదాం. మనం వేసుకున్న వెన్న బాగా పిండికి కలిసేట్టుగా కలుపుకుందాం. ఒకవేళ వెన్న లేకపోతే కాచిన నూనె అయినా 2 గరిటెలు వేసుకోండి. బాగా క్రిస్పీగా వస్తాయి చక్రాలు మనకి. ఇప్పుడు నీళ్లు పోసి కలుపుదాం. చల్లనీళ్ళు పర్వాలేదు, చల్లనీళ్ళు పోసి కలపచ్చు. వాము వేసి కలిపాం కదా, మీకు ఇష్టమైతే నువ్వులు కూడా, తెల్ల నువ్వులు వేసి కలుపుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ ముద్ద అయ్యేటట్టుగా కలుపుకోండి. పిండి ఇలా ముద్దలాగా మనకి ఈజీగా చక్రాల గొట్టంలోంచి వచ్చేట్టుగా కలుపుకోండి. దీనికి కాస్త నూనె రాసుకొని ఇలా ఇందులో పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె పోతాం. ఇలా చిన్న చిన్న ప్లేట్ల మీద ఒత్తేసి ఉంచుకోండి. ఎందుకంటే బాండీలో ఒత్తేటప్పుడు సెగ తగులుతుందన్న డౌట్ ఉంటే ఇలా వేసుకొని ఈ ప్లేట్ మెల్లిగా నూనెలో వేసుకోవచ్చు. మీకు సైజింగ్ కొంచెం చిన్నది కావాలంటే ఈ గరిటె మీద ఇట్లా ఒత్తుకోండి. ఇలా గరిటె మీద ఒత్తితే ఇలా వేసేయచ్చు. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. రెండో వైపు తిప్పుకుందాం. ఇలా తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మినపపిండి చక్రాలు రెడీ అయిపోయినాయండి. పిల్లలకి పెట్టినా చాలా మంచిది హెల్త్కి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.